ఫస్ట్ మనం ఈ ఎక్స్పాండెడ్ ఫ్లెక్సిబుల్ విజెట్ గురించి చూద్దాం, దాని తర్వాత రిమైనింగ్ వాటి గురించి చూద్దాం. సో ఫస్ట్ మనకి ఎక్స్పాండెడ్ ఫ్లెక్సిబుల్ అంటే ఏంటో మనం చూద్దాం. లైక్ ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ఎక్స్పాండెడ్ విజెట్ ఫోటో. సో ఇది మనకి అఫీషియల్ డాక్యుమెంట్ ఏపీఐ అనేది. సో ఇక్కడ ఎక్స్పాండెడ్ విజెట్స్, a widget that expands a child of row column or flex that child ఫిల్స్ అవైలబుల్ స్పేస్ అనమాట. సో మనం రో కానీ కాలం కానీ తీసుకుంటే సో వాటి లోపల ఉండే స్పేస్ని అడ్జస్ట్ చేయడానికి ఈ ఎక్స్పాండెడ్ విజెట్ వాడతాం. అండ్ ఇక్కడ ఇంకొక బ్లైండ్ రూల్ ఏంటంటే మనం ఎక్స్పాండెడ్ విజెట్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో అది ఖచ్చితంగా ఈ 3 విజెట్స్ కింద యూజ్ చేయాలన్నమాట. మీరు ఈ 3 విజెట్స్ కాకుండా ఇంక ఏ విజెట్ యూజ్ చేసినా కానీ మీకు గ్రే స్క్రీన్ వస్తుంది అనమాట. మీరు ఎప్పుడైతే ఏపీకే బిల్డ్ చేస్తారో డిబగ్గింగ్లో రాదు, రిలీజ్లో ఎప్పుడైతే ప్లే స్టోర్లో మీరు అప్లోడ్ చేస్తారో అప్పుడు మీకు గ్రే స్క్రీన్ వస్తుంది. విండో లైక్ మ్యాక్లో అయినా, లైక్ వెబ్లో అయినా, ఆండ్రాయిడ్లో అయినా, ఎందులో అయినా కానీ మనకి గ్రే స్క్రీన్ వస్తుంది. ఖచ్చితంగా మనం ఎక్స్పాండెడ్ విజెట్ వాడేటప్పుడు దాని యొక్క పేరెంట్ ఖచ్చితంగా ఈ 3 విజెట్లో ఏదో ఒక విజెట్ అయి ఉండాలి అంతే. దానికి మించి మీరు ఏది వాడినా కానీ మీకు అది గ్రే స్క్రీన్ వస్తుంది అనమాట. యూజింగ్ ఎక్స్పాండెడ్ విజెట్ మేక్స్ ద చైల్డ్స్ రో ఆఫ్ ఎక్స్పాండెడ్ ఫిల్ అవైలబుల్ స్పేస్ ఆఫ్ ద మెయిన్ యాక్సెస్. ఏదైనా హారిజాంటల్ కానీ వర్టికల్ కానీ దాని యొక్క మెయిన్ యాక్సెస్లో ఉన్న లైక్ స్పేస్ని ఆక్యుపై చేసుకోవడానికి మనం ఈ ఎక్స్పాండెడ్ విజెట్స్ని యూజ్ చేస్తుంటాం. ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చిండు. లైక్ ఇట్లా ఫ్లెక్స్ 2 ఫ్లెక్స్ అని పెట్టుకొని మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకొని చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రొఫైల్ స్క్రీన్కి వచ్చా. ప్రొఫైల్ స్క్రీన్కి వచ్చేసి ఇక్కడ ఇది పెట్టా కదా. సో సిస్టమ్ ఇక నేను ప్రొఫైల్ స్క్రీన్ ఓపెన్ చేస్తాను. సో ప్రొఫైల్ స్క్రీన్ ఓపెన్ చేసేసి ఇది ఇట్లా అందుకు వస్తుంది. ఇట్లా ఎందుకు వస్తుంది అంటే మనం ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ కోల్డ్ బూట్లో స్టార్ట్ చేయాలన్నమాట. కోల్డ్ బూట్ కాకుండా పైది స్టార్ట్ చేస్తే మనకి ఈ విధంగా ఇష్యూస్ వస్తాయి. మనం ఎమ్యులేటర్ని ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా కోల్డ్ బూట్లోనే ఓపెన్ చేయాలి. మీకు స్టిల్ అదే ఇష్యూ వస్తే ఒకసారి మొత్తాన్ని రీసెట్ చేసేసి మళ్ళీ రీరన్ చేసుకుంటే బెటర్, మనకి వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఎక్స్పాండెడ్ విజెట్ గురించి చూద్దాం. సో ఇక్కడ నేను ప్రొఫైల్ బిల్డ్ చేస్తాను కాబట్టి నేను ఇక్కడే యూజ్ చేస్తాను. సో ఇక్కడ నేను ఎక్స్పాండెడ్ విజెట్ అని పెట్టాను అనమాట. సో ఎక్స్పాండెడ్ విజెట్ అని పెట్టేసి ఇక్కడ మనకి మామూలుగా మనకి అన్ని విజెట్స్ లకే ఇది కూడా ఒక ఎక్స్పాండెడ్ విజెట్, దానికి ఒక చైల్డ్ ఉందన్నమాట. చైల్డ్ ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేయాలి మ్యాండేటరీగా. సో ఈ మనకి ఎక్స్పాండెడ్ విజెట్ కల్లా వచ్చే ప్రాపర్టీ ఏంటంటే, ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే ఫ్లెక్స్ ప్రాపర్టీ అనమాట. సో ఈ ఫ్లెక్సే మనకి ఎక్స్పాండెడ్ అనే విజెట్ని మనకి యూజ్ అయ్యేటట్లు చేస్తుంది. సో ఈ ఫ్లెక్స్ ప్రాపర్టీ కోసమే మనం ఈ ఎక్స్పాండెడ్ విజెట్ని మనం బాగా యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ దీనివల్ల ఏంటంటే మన లేఅవుట్ను కూడా మనం ఈజీగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒకసారి నేను కామెంట్ చేసేసి రన్ చేస్తా. సో కామెంట్ చేసి రన్ చేస్తే రన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ ఉండదు అనమాట. లైక్ ఈ ఫ్లెక్స్ అనే ప్రాపర్టీని మనం యూజ్ చేసుకుంటాం. అండ్ మనకి ఇంకొక విజెట్ మనం మాట్లాడుకున్నాం ఫ్లెక్స్ విజెట్. సో ఇక్కడ మనకి ఫ్లెక్సిబుల్ అని ఇంకొక విజెట్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఆ విజెట్ ఏంటంటే ఇంటర్నల్గా మనకి ఎక్స్పాండెడ్ విజెట్ ఉంది కదా. సో ఎక్స్పాండెడ్ విజెట్ ఇంటర్నల్గా ఫ్లెక్సిబుల్ విజెట్నే లైక్ మనం దాన్ని యూజ్ చేసుకునేది అనమాట. సో ఈ రెండు మనకి కలిసే ఉంటాయి. అందుకే మనకి ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్లు అడుగుతారు. అందుకే మనకి ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. లైక్ మీరు ఎవరైనా అడిగితే ఎక్స్పాండెడ్ విజెట్ ఎక్స్టెండ్ చేసేది ఇంటర్నల్గా ఫ్లెక్సిబుల్ విజెట్నే అని చెప్పాలి. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా మనకు అడుగుతారు. సో ఆ పాయింట్ నేను ఇక్కడ మెన్షన్ చేసే ఉంటాను. ఎక్స్పాండెడ్ విజెట్ ఎక్స్టెండ్స్ ఫ్లెక్సిబుల్ విజెట్స్. సో ఎక్స్పాండెడ్ విజెట్ ఇంటర్నల్గా ఏంటంటే మనకి ఫ్లెక్సిబుల్ విజెట్నే ఎక్స్టెండ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను దీన్ని హైలైట్ చేస్తా. ఎక్స్పాండెడ్ విజెట్ ఎక్స్టెండ్స్ ఫ్లెక్సిబుల్ విజెట్ ఓన్లీ ఇంటర్నల్లీ. లైక్ సో ఇంటర్నల్గా మనకి ఇది ఫ్లెక్సిబుల్ విజెట్నే చేస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుందాం లైక్ ఏది ఎట్లా చేయాలని. ఇక్కడ మనకి ఏంటంటే ఎక్స్పాండెడ్ అంటే మనకి ఆ పేరులోనే ఉంది కదా, ఎంతైతే స్పేస్ ఉంటుందో అంత స్పేస్ని ఆక్యుపై చేయాలి. ఇక్కడ మనకి మీరు గుర్తుపెట్టుకోవడానికి మీకు ఏంటిదంటే
మనకి ఇక్కడ ఎక్స్పాండెడ్ అని ఉంది కదా, ఎక్స్పాండెడ్ అంటే ఏంది, ఎంతైతే ఉంటుందో అంత ఎక్స్పాండ్ అయిపోయింది అనమాట, లైక్ వ్యాప్తి చెందిద్ది అంటారు కదా తెలుగులో. ఎక్స్పాండ్ అంటే మనకి ఎంత స్పేస్ ఉందో అంత స్పేస్ తీసుకుంటుంది. అదే ఫ్లెక్సిబుల్ విజెట్ ఏంటంటే దానికి ఎంత స్పేస్ కావాలో అంత స్పేసే తీసుకుంటుంది. సపోజ్ ఇక్కడ నేను ఒక టెక్స్ట్ వ్యూ పెట్టాను అనుకోండి, సో ఆ టెక్స్ట్ వ్యూలో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అంత మాత్రమే తీసుకుంటుంది. అదే ఎక్స్పాండెడ్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అంటే మనకి ఎంత స్పేస్ ఉంటుందో అంత స్పేస్ని ఆక్యుపై చేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు నేను జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా, దాని తర్వాత మనం ఎట్లా చేయాలి అన్న దాని గురించి ఇంకా క్లియర్గా మనకి అర్థమైంది. సో ఇక్కడ నేను తీసుకున్నా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఐఆమ్ చైల్డ్ విజెట్ అని పెట్టేసిన, నేను ఇంకోటి తీసుకుంటా. ఇక్కడ కూడా దీనికి ఏం చేస్తా అంటే ఫ్లెక్సిబుల్ అని పెడతా, ఫ్లెక్సిబుల్ అని పెట్టేసి ఐఆమ్ చైల్డ్ విజెట్ అని పెట్టేసిన. రెండింటికి వీటికి ఒక కంటైనర్ ఇచ్చి కలర్ ఇద్దాం. సో దీని ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ తెలియాలి కదా, నాకు తెలిసి టెక్స్ట్ విజెట్కి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ ఉన్నట్టు ఉంది. టెక్స్ట్ విజెట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ టెక్స్టైల్లో ఉంటుంది అనుకుంటా, నేను ఎప్పుడు యూజ్ చేయాలి, ఒకసారి యూజ్ చేద్దాం. టెక్స్ట్ స్టైల్కి కలర్ ఇద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఉన్నది, సో కలర్స్ ఈక్వల్ టు సమ్ గ్రీన్ కలర్ ఇచ్చేద్దాం. సో ఇది ఓపెన్ చేసా ప్రొఫైల్. సో ప్రొఫైల్ ఓపెన్ చేయగానే ఇది ఇట్లా తీసుకుంది. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ స్టైల్ కాదు, కంటైనర్కి ఇస్తేనే కరెక్ట్గా వచ్చింది అనమాట. ఓకే, దీన్ని మనకి ఇన్స్టా బ్యాక్గ్రౌండ్ కలర్ కంటైనర్తో ర్యాప్ చేద్దాం బెటర్. కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ డాట్ గ్రీన్. అదే ఇప్పుడు దీన్ని నేను ఎక్స్పాండెడ్తో ర్యాప్ చేస్తే కలర్స్ డాట్ గ్రీన్. సో దీనికి వచ్చేసి మనం సమ్ గ్రెడ్ కలర్ ఇద్దాం. సో ఇది తీసేద్దాం బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇక్కడ మీరు చూసారా, మనం సేమ్ ఇదే విజెట్ని ఎక్స్పాండెడ్లో పెట్టా, నేను ఫ్లెక్సిబుల్లో పెట్టా. సో ఇదే విజెట్ని ఇక్కడ ఎక్స్పాండెడ్ విజెట్ చూసారా, మనకి ఎంత స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది లైక్ వర్టికల్గా. యాక్చువల్గా మనం కాలంలో ఉన్నాం కాబట్టి ఫుల్ విడ్త్ ఇవ్వలేదు కాబట్టి మనకి ఎంత ఆక్యుపై చేసుకుంటుంది. అదే కాలంలో మనం ఫుల్ విడ్త్ ఇచ్చేస్తే మనకి అది ఫుల్గా ఆక్యుపై చేసుకుంటుంది. విడ్త్ డబుల్ ఇన్ఫినిటీ కాలానికి కాదు, ఓన్లీ దీనికి ఇచ్చేస్తే ఫుల్ విడ్త్ మొత్తానికి తీసేసుకుంటుంది. కానీ మనం అట్లా ఇవ్వద్దు, ఎందుకంటే మనకి అది కాదు కదా. సో జస్ట్ ఎగ్జాంపుల్ లెక్క చెప్తున్నా. సో ఇప్పుడు చూసారు ఎక్స్పాండెడ్ విజెట్ ఏం చేసుకుంటుంది, దీనికి వర్టికల్గా ఇది కాలంలో ఉంది కాబట్టి వర్టికల్గా ఎంత అయితే స్పేస్ అవైలబుల్ ఉంటుందో అంత స్పేస్ని గుంజేసుకుంటుంది. యాక్చువల్గా మనం ఇక్కడ ఏం పెట్టలేదు, యాక్చువల్గా మధ్యలో మనం ప్రాపర్టీలు కూడా ఏమీ యాడ్ చేయలేదు. అదే ఫ్లెక్సిబుల్ విజెట్ అంటే దాని కంటెంట్ ఎంత ఉందో అంత తీసుకుంటుంది. సపోజ్ దీని కంటెంట్ పెరిగింది అనుకోండి, I will do a lots of work అని పెట్టేసింది. I will do a lots of works అని ఇక్కడ పెట్టినా. సో ఇప్పుడు చూసారు ఇది వచ్చేసి మనకి ఇది ఎక్స్పాండ్ అయిపోయింది. అంటే దీనికి ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ తీసుకుంటాం. ఒకవేళ ఈ స్పేస్ ఏమి వద్దు, దీనికి ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ ఉంటే మనకి సింగిల్ క్యారెక్టర్ తీసుకుంటుంది అనమాట. లైక్ ఓన్లీ ఒక క్యారెక్టర్ ఉంటే ఆ ఒక్క క్యారెక్టర్ మందమే తీసుకుంటుంది. అదే మనకి ఎక్స్పాండెడ్ అట్లా కాదనమాట, లైక్ అది ఎంత దొరికితే అంత స్పేస్ మొత్తాన్ని ఆక్యుపై చేసుకుంటుంది. సో అదే అనమాట మనకి ఎక్స్పాండెడ్కి ఫ్లెక్సిబుల్కి డిఫరెన్స్. ఎవరైనా అడిగితే ఇది చెప్పేయచ్చు. ఎక్స్పాండెడ్ ఏంటంటే ఒకసారి ఫస్ట్ ఫ్లెక్సిబుల్ గురించి చెప్పండి. ఫ్లెక్సిబుల్ ఎంతైతే స్పేస్ కావాలో అంతే చేసుకుంటాం. ఫ్లెక్సిబుల్ ఉంటుంది అనమాట. ఫ్లెక్సిబుల్ అంటే అంతే కదా, మనకి కావాల్సినట్టు అడ్జస్ట్ అవుతుంది. అదే మనకి ఎక్స్పాండెడ్ విజెట్ వచ్చేకల్లా దానికి ఎంత స్పేస్ అయితే అవైలబుల్ ఉంటుందో ఆ పర్టికులర్ విజెట్లో, మళ్ళీ మీకు ఇది వచ్చేసి మీరు దాని పేరెంట్ ఇప్పుడు సపోజ్ రోకి కాలం ఉంటుంది కదా, సో వీటన్నిటిని బట్టి మళ్ళీ మారిపోయిద్ది అనమాట లైక్ ఆ బిహేవియర్ అనేది. సో అది మనం ఖచ్చితంగా మనం చెప్పలేము లైక్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది. అది ఆ పేరెంట్ విజెట్ని బట్టి, పేరెంట్ విజెట్కి మనం ఇచ్చిన ప్రాపర్టీస్ని బట్టి మనకి అది బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట, ఎటు నుంచి ఎటు మూవ్ అవ్వాలనేది. అది కంప్లీట్గా దాన్ని బట్టి ఉంటుంది. సో ఇది చెప్పేయచ్చు ఫస్ట్ డిఫరెంట్. ఫ్లెక్సిబుల్ ఏమో కావాల్సినంత స్పేస్ తీసుకుంటుంది, ఎక్స్పాండెడ్ అయితే ఎంత అవైలబుల్ స్పేస్ కావాలో అంత అవైలబుల్ స్పేస్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట.
లైక్ ఇదే అనమాట మేజర్ డిఫరెన్స్. అండ్ ఇక్కడ మనకి ప్రాపర్టీస్ ఏముంటాయి అంటే ఇక్కడ మనకి ఫ్లెక్స్ ఉంటుంది అనమాట. సో ఫ్లెక్సిబుల్ ప్రాపర్టీకి ఏంటంటే బై డిఫాల్ట్గా మనకి ఫ్లెక్స్ అనేది 1 ఉంటుంది. లైక్ 1 ఉంటే అంటే ఎంత కావాలనుకుంటే అంత, మన ఫ్లెక్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఇంకా ఫ్లెక్స్ కావాలి అనుకున్నప్పుడు మీరు ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు దీని ఫ్లెక్స్ని కూడా. సో మన ఫ్లెక్సిబుల్ కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటే పైన ఉన్న విడ్జెట్ కూడా మనకి చేంజ్ అవుతుంది. అదే మనకి ఎక్స్పాండెడ్ కూడా మనకి ఫ్లెక్స్ ఉంటుంది అనమాట. లైక్ ఇక్కడ మనం కూడా దీన్ని కావాల్సినంత మనకి స్పేస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, లైక్ ఎంత కావాలనేసి ఎంత. సో ఒకవేళ మీకు స్క్రీన్ 100% కావాలనుకుంటే 100 అంటే మనకి ఎంత ఉంటుందో అంత. లైక్ మనకి ఇది ఎందుకంటే మనకి మోస్ట్లీ రోలో బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి మనం మెన్షన్ చేస్తుంది గివ్ రో కాలం ఎగ్జాంపుల్. సో మనకి ఇది రోలో బాగా యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్లో మనకి ఇది ఎట్లా యూజ్ చేస్తామో తెలుసుకుంటాం. దీంట్లో మనకి బాగా ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే మనకి ఫ్లెక్స్ ప్రాపర్టీ అనమాట. అంతే, ఈ రెండింటిలో మోస్ట్లీ మనకి ఫ్లెక్స్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. అండ్ ఫ్లెక్సిబుల్ డైరెక్ట్గా మనకి 1 వచ్చేసింది. ఫ్లెక్స్ మనం మోస్ట్లీ ఫ్లెక్సిబుల్ని యూజ్ చేయం రియల్ టైంలో, మోస్ట్లీ ఎక్స్పాండెడ్ని యూజ్ చేస్తాం. ఫ్లెక్సిబుల్ చాలా తక్కువ, నేనైతే ఎప్పుడు యూజ్ చేయాలి ఫ్లెక్సిబుల్. కానీ కాన్సెప్ట్ తెలుసుకొని ఉండడం బెటర్, ఎందుకంటే ఇంటర్వ్యూలో బాగా అడుగుతారు. అండ్ ఇక్కడ మనకి ఫ్లెక్స్ ఉంటుంది అనమాట, టైటా లూజా అని. సో ఇదేంటంటే ఎట్లా ఎక్స్పాండ్ చేసుకోవాలో అని అనుకోవచ్చు. మీరు ఒకవేళ టైట్ పెట్టారంటే ఇక్కడికి వచ్చేసి ఇది కూడా మనకి దీనిలోకే బిహేవ్ చేస్తుంది. సపోజ్ ఒకవేళ మనం ఫ్లెక్స్ ఫిట్ వచ్చేసి నేను టైట్ పెట్టా. సో ఏం వస్తుంది, ఫ్లెక్స్ ఫిట్ కెనాట్ బి అసైన్డ్ టు అదేంటి ఫ్లెక్స్ ఫిట్ ప్రాపర్టీని యూజ్ చేయాలి. ఇది మనకి ఈ ఫ్లెక్స్ ఫిట్కి ఒకవేళ ఫ్లెక్సిబుల్ విడ్జెట్ తీసుకొని మీరు ఎక్స్పాండ్ లాగా బిహేవ్ చేయాలనుకుంటే ఈ ఫిట్ అనేది మీరు టైట్ ఇచ్చేస్తే సరిపోయింది. ఒకవేళ లూజ్ ఇస్తేనే కానీ ఫ్లెక్సిబుల్ లాగా వర్క్ చేసిద్ది అనమాట. లైక్ ఇక్కడ మీరు చూసారా. సో సేమ్ ఇదే దాన్ని నేను టైట్ అని ఇస్తే మనకి ఇట్లా వర్క్ అవుతుంది. టైట్ అంటే మనకి ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ ఆక్యుపై చేసుకోని చెప్తాం. అప్పుడు ఇట్లా మనం ఈ టైట్ ప్రాపర్టీని వాడాం అనుకో ఫిట్లో, మనకి ఎక్స్పాండెడ్కి ఫ్లెక్సిబుల్కి పెద్ద తేడా ఏమి ఉండదు అనమాట. అదే మనం దీన్ని యూజ్ చేస్తే మనకి డిఫరెన్స్ వస్తుంది. అదే మనకి ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఫ్లెక్స్ ప్రాపర్టీ ఒకటే ఉంటుంది, మనకి ఇక్కడ మనకి టైట్ ప్రాపర్టీ ఉండదు అనమాట. సో బెటర్ ఏంటంటే మీరు ఫ్లెక్స్ ప్రాపర్టీని యూజ్ చేసుకొని అచీవ్ చేసుకోవడం బెటర్. సో ఇదే అనమాట మనకి ఈ విడ్జెట్ ఎట్లా వర్క్ అయింది. ఇప్పుడు నేను ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేసి చెప్తా, సో మనకి ఈజీగా అర్థమైంది. సో దీనికోసం నేను ఏం చేస్తాను అంటే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పేజ్ ఉంది కదా. సో ఇక్కడ చూసారు, ఇక్కడ మనకి ప్రొఫైల్ పేజ్ ఉంది కదా. లైక్ ఇక్కడ మనకి యూజర్ ప్రొఫైల్ ఐకాన్ ఉంది, ఇటు పక్కనేమో ఫాలోయింగ్ ఉంది కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఒక దాన్ని క్రియేట్ చేసి ఇలాంటిది ఈ యూఐని క్రియేట్ చేసి ఎట్లా అడ్జస్ట్ చేయాలో మనం ఎక్స్పాండెడ్ ఫ్లెక్స్తో నేర్చుకుందాం. సో నేను ఈ ఎగ్జాంపుల్ అయితే కామెంట్ చేస్తున్నా. సో ఈ ఎగ్జాంపుల్ నేను కామెంట్ చేస్తాను, మనకు అవసరం లేదు. అండ్ ఈ కింద కూడా నేను అన్ని కామెంట్ చేసేస్తున్నా, ఇక్కడే ఉంచేస్తా, మీకు కావాల్సినప్పుడు మీరు రిఫర్ చేసుకోండి. సో నేను ప్రొఫైల్ స్క్రీన్ అన్న కాడ ఇట్లా కూడా పెట్టేసి, లేకపోతే మొత్తం విడ్జెట్ మొత్తాన్ని నేను కామెంట్ చేసేసి మనకు కొత్త విడ్జెట్ క్రియేట్ చేసి చెప్తా. జస్ట్ నేను కామెంట్ చేసేసి బాడీలో ఒక కాలం తీసుకున్నా, కాలం విడ్జెట్ అని ఒక కాలం విడ్జెట్ తీసుకుని ఒక చిల్డ్రన్ తీసుకున్నా. సో ఇప్పుడు మనకి ఇది కావాలి, మనకి ఈ ప్రాపర్టీ కావాలి. సో మనకి ఇది కావాలి కాబట్టి నేను ఫస్ట్ సర్కిల్ అవతార్ తీసుకుంటా. సో సర్కిల్ అవతార్ తీసుకొని మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఒక ప్రాపర్టీ ఉంది కదా. సో దానికి ప్రొఫైల్ ఇమేజ్ సో ప్రొఫైల్ ఇమేజ్ అంటే మనకి ఏదో ఒకటి వస్తుంది కదా, మనం దాన్ని యూజ్ చేసేద్దాం. ఇక్కడ దాకా సరిపోయింది మనకి, అంత వస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కానీ ఇక్కడ మనం క్యాచ్ నెట్వర్క్ ఇమేజ్ ప్రొవైడర్ని పెట్టేసి ఇమేజ్ని పెట్టేస్తాం. సో మనకి యూఆర్ఎల్ వచ్చేసింది. సో అతని ప్రొఫైల్ వచ్చేసింది. నేను ఇక్కడ రేడియస్ పెంచేసుకుంటా, దీనికి నాకు రేడియస్ 40 పెట్టేసుకుంటా.
సో 40 కాదు 60 పెట్టేసుకుంటాం. సో మనకి అతని ప్రొఫైల్ వచ్చేసింది, జస్ట్ 50 పెట్టుకుని సరిపోయింది. సో ఇప్పుడు నాకు సైడ్ వచ్చేసి ఇక్కడ నేనేం పెట్టాలి, అతనే ఇక్కడ మన కౌంట్ చూపించాలి, ఫాలోవర్స్ ఫాలోయింగ్ కౌంట్ మనం ఇక్కడ చూపిస్తున్నాం కదా. సో పోస్ట్లు ఫాలోవర్స్ ఫాలోయింగ్ కౌంట్ మనం చూపించాలి, పోస్ట్ ఫాలోవర్స్ ఫాలోయింగ్ కౌంట్ చూపించాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఒక కామన్ విజెట్ క్రియేట్ చేసుకుంటాను. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ప్రొఫైల్ కౌంట్స్, సో ప్రొఫైల్ కౌంట్స్ అని ఒక విజెట్స్, ప్రొఫైల్ కౌంట్స్ విజెట్ అని ఒకటి తీసుకున్నా. సో ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే నేనేం చేసుకుంటే ఒక టైటిల్ తీసుకుంటా, స్ట్రింగ్ టైటిల్ అండ్ స్ట్రింగ్ కౌంట్ అని 2 వేరియబుల్స్ తీసుకున్నా. సో తీసుకొని ఒక రో క్రియేట్, కాలం కదా, కాలం క్రియేట్ చేస్తా. సో కాలం క్రియేట్ చేసేసి సో టెక్స్ట్ విజెట్లోనేమో నేను టైటిల్ ఇస్తా అండ్ దాని కింద విజెట్లోనేమో నేను కౌంట్ ఇచ్చేస్తా. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ డిస్ప్లే చేసేస్తా. సో ఇక్కడ నేను ఇక్కడ మళ్ళీ కాన్స్టెంట్ అని పెట్టేద్దాం. సో ఇక్కడ నేను కాన్స్టెంట్ అని పెట్టేసి ఇప్పుడు నాకు ఇక్కడ కావాలి కాబట్టి నేను ఇది నాకు ప్రొఫైల్ కౌంట్, ప్రొఫైల్ విజెట్ కౌంట్, టైటిల్ వచ్చేసి మనకి ఏమొస్తుంది, పోస్ట్, ఫస్ట్ పోస్ట్స్, ఇక్కడ కౌంట్ వచ్చేసి మనకి 0 కౌంట్ వస్తుంది. కాన్స్టెంట్ ఓకే, నాకు ఇక్కడ పోస్ట్ కౌంట్స్ వచ్చేసింది. కానీ నాకు ఈ విజెట్కి పక్కన రావాలి కదా, అప్పుడు మనం ఏం చేస్తామంటే కాలం తీసుకున్నాం కదా. సో మళ్ళీ ఈ విజెట్ని నేను రోలోకి ఎక్స్పాండ్ చేస్తా. సో రోలోకి మళ్ళీ యాడ్ చేసేసి, యాడ్ చేసిన దానికి ఇక్కడ నేను పెట్టేసుకుంటాను కలర్ కాన్స్టెంట్ అని పెట్టేసుకున్నా. సో ఇప్పుడు నాకు పోస్ట్ అని కౌంట్ అనేది కింద రావాలి, టైటిల్ అనేది పైకి రావాలి. సో నేను జస్ట్ ఇక్కడ చేంజ్ చేసుకుంటా. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ప్రతిసారి మళ్ళీ కాపీ పేస్ట్ చేయకుండా సేమ్ ఇదే విధంగా మనం రీయూజ్ చేసేసుకోవచ్చు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు. సపోజ్ ఫాలోయింగ్ కావాలనుకుంటే ఫాలోయింగ్, ఎప్పుడైనా వ్యూస్ ఏముంటే మాత్రం ఇదే. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అర్థం చేసుకోండి. మనకి లాస్ట్ మన అప్లికేషన్లు అన్నీ మనం ఇంత యూజ్ చేస్తాం అనమాట, లైక్. సో అందుకోసమని నేను ఇన్నిసార్లు చెప్తున్నా. సో ఇప్పుడు మనకు చూసారా పోస్ట్లని మనకు వచ్చేసింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ రెండు మళ్ళీ అతుక్కొని ఉన్నట్టు ఉన్నాయి అనమాట. సో అతుక్కొని ఉన్నట్టు ఉన్నాయి కాబట్టి మనం వీటన్నిటికి సపరేట్గా ఇవ్వాలి. సో సపరేట్గా ఇచ్చేదానికి బదులు దీన్ని ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొక రో తీసుకొని, ఇక్కడ మళ్ళీ ఒక రో తీసుకొని ఆ రోలో అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వీటన్నిటికి మనం ఒక స్పెషల్ అలైన్మెంట్ ఇవ్వాలి కాబట్టి వీటన్నిటిని మనం గ్రూప్ చేసుకున్నాం. సో ఇట్లా రోలో పెట్టుకుంటే ఏంటంటే మళ్ళీ ఇవన్నీ ఒక గ్రూప్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ ఒక స్పేసర్ పెట్టేసాను అనుకోండి, మనకి ఇక్కడ రెండింటి మధ్య స్పేస్ వచ్చేసింది. లేకపోతే ఇండివిజువల్గా అయితే మళ్ళీ మనం అన్ని ఇండివిజువల్గా పెట్టాల్సి వస్తుంది అనమాట. సో ఇది చేస్తే తర్వాత ఇక్కడ మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్ ఏంటంటే నాకు స్పేస్ బిట్వీన్ అన్నిటి మధ్య స్పేస్ కావాలి కాబట్టి స్పేస్ బిట్వీన్ వాడే రావాలా, స్పేస్ ఈవెన్లీ రాలేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ప్యాక్ చేసేసినాం కదా, అందుకే మనకి ఇక్కడ ఏం రావట్లేదు. స్పేస్ ఈవెన్లీ రావట్లేదు ఎందుకంటే దీనికి స్పేస్ మొత్తం ఆల్రెడీ ఈ విజెట్కి ప్యాక్ అయిపోయింది కదా, సో మనకి రావట్లేదు. సో దాన్ని చేంజ్ చేయాలి. దానికన్నా ముందు ఏంటంటే ఇక్కడ మనకి ఇది వచ్చేసి మనకి లైట్ కలర్లో ఉంది, ఇదేమో కొంచెం హైలైట్ కలర్లో ఉంది. సో మనం ఆ టెక్స్ట్ చేంజెస్ చేసేద్దాం. సో ఇక్కడ నేను టెక్స్ట్ స్టైల్ వచ్చేసి ఇది కలర్ వచ్చేసి కొంచెం బ్లాక్ ఉంది, కలర్స్ వచ్చేసి ఇది కొంచెం బ్లాక్ ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ స్టైల్ టెక్స్ట్ స్టైల్ ఇది కలర్ వచ్చేసి మనకి గ్రే కలర్ ఉంది అనుకోండి, కలర్స్ డాట్ గ్రే కలర్ ఉంది. అండ్ దీని ఫాంట్ సైజ్ వచ్చేసి మనకి కొంచెం ఫాంట్ సైజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది 24. మనకి ఈ ఫాంట్ సైజ్ వచ్చేసి కొంచెం తక్కువ ఉంటుంది, ఫాంట్ సైజ్ 20 అని పెట్టేసి. సో ఇలా వచ్చింది కదా. సో ఇప్పుడు మనకి వీటి మధ్య గ్యాప్ కావాలి. ఓకే, వీటి మధ్య గ్యాప్ కావాలంటే మళ్ళీ ఇక్కడ మనకి గ్యాప్ వస్తుంది కదా. సో వీటి మధ్య గ్యాప్ కావాలంటే మనం ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ ప్రాపర్టీస్ని యూజ్ చేయాలి. సో మనకి మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్ ఇది రావట్లేదు, స్పేస్ బిట్వీన్ వస్తుందా, స్పేస్ బిట్వీన్ రావట్లేదు, స్పేస్ అరౌండ్ కూడా రావట్లేదు.
ఓకే. దానికన్నా ముందు ఇప్పుడు ఎక్స్పాండెడ్ విజెట్‌ని ఎట్లా యూజ్ చేయాలో చెప్దాం. సో, నాకు ఇదొచ్చేసి నాకు ఒక 30% స్క్రీన్ ఆక్యుపై చేయాలి. ఈ సర్కిల్ అవతారు. అండ్ మిగతాదొచ్చేసి నాకు 10% సారీ, ఇదొచ్చేసి 30% ఆక్యుపై చేయాలి. మిగతాదొచ్చేసి నాకు 70% ఆక్యుపై చేయాలి. సో, అలాంటప్పుడు ఇది ఎట్లా చేసుకుంటాం అంటే ఈ సర్కిల్ అవతార్ ఉంది కదా! సో, దీన్ని జస్ట్ మనం ఎక్స్పాండెడ్ విడ్జెట్‌కి చేసేస్తాం. ఎక్స్పాండెడ్ విడ్జెట్‌లో ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ ఉంది కదా! సో, ఈ ఫ్లెక్స్‌ని మీరు 3 అయినా ఇయ్యొచ్చు, 30 అయినా ఇయ్యొచ్చనమాట. లైక్ మనకి రెండిట్లో ఏదో ఒక వాల్యూ ఇచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు ఇచ్చిన వాల్యూ ఏందంటే 2 ఏదో 10 అయినా ఉండాలి, 100 అయినా అయ్యుండాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ ఎక్స్పాండెడ్ అని పెట్టేసా. సో, ఎక్స్పాండెడ్ అని పెట్టేసి అక్కడ నేను ఫ్లెక్స్ 70 ఇచ్చా. సో, 70 ఇస్తే ఇప్పుడు దీని అర్థం ఏందంటే ఇప్పుడు మనకి ఏదైనా మీరు ఇక్కడ ఎన్ని విడ్జెట్స్ అయినా చైల్డ్‌లో మీరు పెట్టుకోండి. పెట్టుకున్నప్పుడు మాత్రం ఈ ఫ్లెక్స్ ఇస్తారు గదా! ఈ ఈ పర్టిక్యులర్ దాంట్లో మీరిచ్చే ఫ్లెక్స్ అనేది సమ్ ఏదో 10 అయినా గావాలి, 100 అయినా గావాలి. ఎందుకంటే అది మనకి పర్సెంటేజ్ లెక్క కాలిక్యులేట్ చేసుకుంటదనమాట. సపోజ్ ఒకవేళ మీరు 10 ఇచ్చారనుకోండి. సపోజ్ ఇది ఒకవేళ మీరు ఇట్లా ఇద్దాం అనుకో, ఒకవేళ 30 కాదు నేను చిన్న డిజిట్స్ ఇచ్చుకున్నాం అంటే 3, 7 ఇచ్చుకోండి. 2 మనకి సమ్ అయితాయి గదా! అప్పుడు ఇది 30% మనకి ఆక్యుపై చేస్తున్నట్టు. అండ్ ఇదొచ్చేసి మనకి 10% ఆక్యుపై 70% ఆక్యుపై చేస్తున్నట్టు. ఒకవేళ అలా కాకపోతే మీరు 30, 70 అనే ఇచ్చుకోండి. అంటే మీరు ఇచ్చే అడ్జస్ట్‌ని బట్టి అయితది. ఇప్పుడు సపోజ్ రెండిటికి ఈక్వల్ కావాలనుకోండి. దీనికి 50%, దీనికి 50% ఇస్తే మనకి స్క్రీన్ విడ్త్ ఎంత ఉందో దాంట్లో 50% ఆక్యుపై చేసుకుంటది. కానీ మనకేందంటే మనకి 30 కావాలి కాబట్టి 30, 70 పెట్టుకుంటాం. సో, అప్పుడు మనకి ఈక్వల్‌గా మనకి స్పేస్ అనేది మనకి డిస్ట్రిబ్యూట్ అయిద్దనమాట. ఇప్పుడు చూసారా ఇక్కడ నేను ఎక్స్పాండెడ్ ఇయ్యగానే నాకు లోపల ఉన్న కూడా నాకు పనిచేస్తుంది. ఎందుకంటే నాకు స్పేస్ వచ్చింది కాబట్టి, ఎక్స్‌ట్రా స్పేస్ వచ్చింది కాబట్టి. స్పేస్ బిట్వీన్ అంటే నాకు స్పేస్ బిట్వీన్ వస్తుంది. స్పేస్ అరౌండ్ అంటే మనకి స్పేస్ అరౌండ్ వస్తుంది. సో, ఈ విధంగా మనం రియల్ టైమ్‌లో కూడా మనం క్రియేట్ చేసుకునేది. మళ్ళీ పైకి ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే ఈ ఎంటైర్ కాలమ్ మొత్తానికి సమ్ ప్యాడింగ్ ఇచ్చేస్తా. 8 ప్యాడింగ్ డిఫాల్ట్‌గా. సో, నాకు ఈ విధంగా లుక్స్ వచ్చేసిద్దనమాట. సో, ఈ విధంగా మనం ఎక్స్‌పాండ్ అండ్ ఫ్లెక్సిబుల్ వాడతాం. ఇంకా రియల్ టైమ్‌లో కూడా మనం దీన్ని డిఫరెంట్ కేసెస్‌లో వాడతాం. ఎంత స్పేస్ ఆక్యుపై చేయాలి, ఎంత స్పేస్ ఆక్యుపై చేయొద్దు. సో, వాటన్నిటికి మనం ఈ ఎక్స్‌పాండెడ్‌ని, ఫ్లెక్సిబుల్‌ని మనం యూజ్ చేస్తామనమాట. ఒకవేళ దీనికి 20% ఇద్దాం అనుకుంటే దీనికి 20% ఇచ్చుకోండి. మిగతా 70% ఆటోమేటిక్‌గా మిగతా ఉన్న స్పేస్ అంతా దీనికి ఆక్యుపై చేసేసుకుంటదనమాట. మీరు 80% ఇచ్చినా ఇయ్యకపోయినా ఆటోమేటిక్‌గా అది అడ్జస్ట్ చేసేసుకుంటది. సో, ఇది ఎక్స్‌పాండెడ్, ఫ్లెక్సిబుల్ గురించి. ఫ్లెక్సిబుల్ మనం రియల్ టైమ్‌లో చాలా తక్కువ దాన్ని మనం యూజ్ చేయం. అది ఇంక ఎక్స్‌పాండెడ్‌తోని మనం రెండిటిని మేనేజ్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ ఫ్లెక్సిబుల్ చెప్పా కదా! ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ తీసుకుంటే ఇంకా ఎక్కువ తీసుకోదు. ఇక్కడ దాకా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. నెక్స్ట్ టాపిక్ మాట్లాడుకుందాం. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్‌తో కూడా చెప్తా. లైక్ ఇక్కడ మనం రో తీసుకున్నాం కదా! కాలమ్‌లో. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత నేను 2 బటన్స్ పెడతన్నా. సో, ఒకటేమో ఎలివేటెడ్ బటన్. సో, ఎలివేటెడ్ బటన్ టెక్స్ట్ ఫాలో. ఇంకోటి ఫేవరెట్. ఫేవరెట్ అని పెట్టేసిన. అండ్ మరి మీకు ఇక్కడ ఐకాన్ బటన్‌కి కూడా నాకు తెలిసి ఐకాన్ అని ఒకటి ఉంటది. ఇది మీకు కావాలనుకుంటే ఐకాన్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఎలివేటెడ్ బటన్‌లు మీరు మాట్లాడుకోవాలి. ఎలివేటెడ్ బటన్ ఐకాన్. సో, టెక్స్ట్ బటన్ ఐకాన్ లెక్క మనకి ఎలివేటెడ్ బటన్ కూడా ఐకాన్ అని మనకి ఒకటి ఉంటది. ఇక్కడ మనం ఐకాన్స్ కావాలనుకుంటే ఐకాన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. లైక్ ఫేవరెట్ ఐకాన్, ఫాలో, పర్సన్, లేబుల్ ఏం తీసుకున్నాను, టెక్స్ట్ విడ్జెట్ తీసుకున్నాను మళ్ళీ. ఫేవరెట్. కామా పెట్టాలి.
సో ఇట్లా మనకి పైన ఒకటి కింద వచ్చింది ఫేవరెట్కి ఫేవరెట్. సో ఫేవరెట్ అని పెట్టేసిన. సో ఇప్పుడు ఈ 2 బటన్లు కూడా మనం అడ్జస్ట్ చేయాలంటే ఫస్ట్ ఈ రెండింటిని మనం రోలో తీసుకోవాలి. సో రోలో తీసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి. సో రోలో తీసుకొని ఇక్కడ పెట్టేసుకొని ఇప్పుడు దీనికి ఎక్స్పాండెడ్ విడ్జెట్తో ర్యాప్ చేసేసుకొని మనం వీటి పొజిషన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. ఎక్స్పాండెడ్ పెట్టగానే ఉన్నంత స్పేస్ తీసేసుకుంటుంది. మళ్ళీ ఇది ఎక్స్పాండెడ్ పెట్టగానే దీనికి ఎంత స్పేస్ దొరికితే అంత స్పేస్ ఇది తీసేసుకుంటుంది. సో ఈ రెండింటిని మనకు ఆల్మోస్ట్ తీసుకుని, కానీ నాకు ఈ ఫాలో బటన్కి ఎక్కువ స్పేస్ కావాలనుకున్నప్పుడు దీనికి 60% స్క్రీన్ ఇచ్చుకొని దీనికి ఫ్లెక్స్కి దీనికి 4% స్క్రీన్ ఇచ్చుకుంటే సరిపోయింది. అంటే ఇప్పుడు ఫాలో బటన్ 60% స్క్రీన్ ఆక్యుపై చేస్తుంది, ఫేవరెట్ బటన్ 40% స్క్రీన్ ఆక్యుపై. ఈ రెండింటిలో చిన్న సైజ్డ్ బాక్స్ పెట్టేసుకొని మనం గ్యాప్ పెట్టేసుకుంది విత్ 4 కాన్స్టెంట్. ఈ విధమైన అడ్జస్ట్మెంట్లకి మనం వాడతాం. మనకి మోస్ట్లీ రోలోనే వాడతాం. ఒకవేళ మీరు కాలంలో వాడినా సేమ్గా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ కాలంలో కూడా అంతే. సో ఒక బటన్ మనం డిజేబుల్లో పెట్టాలనుకుంటే లైక్ మనకి ఇప్పుడు ఇక్కడ చూసారు ఇది మనకి ఎనేబుల్ లాక్ ఉంది కదా, డిజేబుల్ పెట్టాలనుకుంటే ఈ కాల్ బ్యాక్ మెథడ్లో మీరు జస్ట్ నల్గా ఆన్ చేశారనుకోండి మనకి ఆటోమేటిక్గా అది డిజేబుల్ బటన్లో మనకి డిజేబుల్ స్టేట్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో ఇది ఒకటి మనం మాట్లాడుకోలేదు, అది ఇప్పుడు చెప్పేసిన. ఒకవేళ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఇట్లా పెడితేనేమో మనకి ఇట్లా స్టేట్ వస్తుంది, క్లిక్కింగ్ బిహేవియర్ వస్తుంది. ఇట్లా మనం నల్ పాస్ చేస్తేనేమో ఇది మనకి డిజేబుల్ స్టేట్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ దాకా మనం చెక్ బాక్స్ గురించి మాట్లాడుకుందాం. సో మన చెక్ బాక్స్లో ఎట్లా వాడాలి ఏంటనేసి, సో చెక్ బాక్స్ని ఎట్లా యూజ్ చేయాలనేది మనం మాట్లాడుకుందాం. సో ప్రిఫరెన్సెస్ అని నేను ఒకటి తీసుకున్నాను, టెక్స్ట్ ప్రిఫరెన్సెస్. సో ప్రిఫరెన్సెస్ అని తీసుకున్నాం. సో చెక్ బాక్స్లు మనం ఎందుకు యూజ్ చేస్తాం, మనం ఏదైనా 2-3 ఆప్షన్లు మనకు కావాల్సినప్పుడు లైక్ యూజర్స్ చేత చెక్ చేయించడానికి ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ సెలెక్షన్ చేసుకోవచ్చు అనమాట ప్రిఫరెన్సెస్ ఉంటే. సో ఆ మల్టిపుల్ సెలెక్షన్స్ కోసం మనం యూజ్ చేస్తాం. సో ఇది నాకు స్టార్టింగ్లో కావాలి, నేను క్రాస్ యాక్సెస్ ఎలిమెంట్ ఏం చేస్తాను అంటే స్టార్టింగ్ పెట్టేస్తాను. సో నాకు అప్పుడు టెక్స్ట్ ఇటు స్ట్రైట్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు నాకు చెక్ బాక్స్ కావాలి. సో చెక్ బాక్స్ కావాలంటే మనకి ఏంటంటే మనకి డైరెక్ట్గా ఇక్కడ చెక్ బాక్స్ అని ఒక విజెట్ ఉంటుంది. సో ఈ విజెట్ ఏం చేసుకుంటుంది అంటే మనకి వాల్యూ తీసుకుంటుంది అనమాట. వాల్యూ ఏంటిదంటే ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ తీసుకుంటుంది. అంటే వాల్యూ సెలెక్ట్ చేసిందా లేదా అని ఇక్కడ మనకి వాల్యూ ఉంది కదా, సో ఇది వచ్చేసి బులియన్ వాల్యూ అనమాట. సో ఇది మనకి ఏదో పర్టికులర్ వాల్యూ సెలెక్ట్ అయిందా లేదా అని ఇది తీసుకుంటుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక బులియన్ తీసుకున్నా, ఒక బులియన్ వాల్యూ తీసుకున్నా ఈస్ చెక్డ్ అని ఒక బులియన్ వాల్యూ తీసుకొని ఇది ఫాల్స్ పెట్టేస్తా బై డిఫాల్ట్గా. సో తర్వాత ఏం చేస్తా, ఈ చెక్ని నేను ఇక్కడ పాస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆన్ చేంజ్లో కరెంట్ అది ఏం చేంజ్ అయిందని ఇస్తుంది, మనకి బులియన్ స్టేటస్ ఇస్తుంది అనమాట, ప్రజెంట్ అది సెలెక్ట్ అయిందా లేదా అని. సో దానికి నేను ఇట్లా బులియన్ ఫ్లాగ్ని యూజ్ చేసుకుంటా. సో ఇక్కడ నేను స్టేటస్ అని పెడతా, మనకి ప్రజెంట్ సెలెక్ట్ అయిందా లేదా అని. సో ఆ వాల్యూని తీసుకొచ్చి నేను ఈ చెక్డ్కి అప్లై చేసేసి ఇక్కడ నేను స్టేటస్ పెట్టేస్తాను. సో స్టేటస్ దీనికి అలౌ చేస్తే లైక్ ఇది నల్ వాల్యూ కాబట్టి మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాలి. సో నేను దీని మీద క్లిక్ చేస్తే నాకు స్టేట్ అప్డేట్ కావట్లేదు, ఎందుకంటే మనం ఇక్కడ సెట్ స్టేట్ కాల్ చేయాలి. దీని స్టేట్ అప్డేట్ అవ్వాలంటే సెట్ స్టేట్ కాల్ చేయకుండా మనకి అది కాల్ కావాలన్నమాట. సో ఇప్పుడు నేను దీని మీద చెక్ చేస్తే నాకు వస్తుంది, చెక్ చేస్తే రిమూవ్ అవుతుంది, చెక్ చేస్తే వస్తుంది, రిమూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం చెక్ బాక్స్ని పెట్టుకొని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు దీని పక్కన టైటిల్ కావాలనుకుంటే మనం ఇట్లా ఒక రోలో పెట్టేసుకొని ఇక్కడ నేను అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పెట్టేస్తాను. అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పెట్టాక సో దీన్ని బట్టి మనం చెక్ చేసుకున్నప్పుడు ఇట్లా మనం పెట్టేసుకోవచ్చు. ఏదైనా మీరు ప్రైవసీ పాలసీ URLs ఏమైనా ఉన్నా కానీ మీరు ఇక్కడ మనం పెట్టేసుకోవచ్చు అనమాట, మనకి కావాలనుకుంటే. సో ఇట్లా మనం మల్టిపుల్ చెక్ బాక్స్లు కావాలనుకుంటే ఇట్లా మల్టిపుల్ పెట్టేసుకొని మల్టిపుల్ క్రియేట్ చేసుకో, లేకపోతే వీటన్నిటికీ కామన్ విజెట్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చెక్ బాక్స్, ఇదే జస్ట్ బులియన్ తీసుకుంటుంది, అది ఏదో చెక్ అయిందా లేదా అని మనకి ఇక్కడ స్టేటస్ ఇస్తుంది ఆన్ చేంజ్లో కరెంట్ ఇది ఏ స్టేట్లో ఉందని. దాన్ని పట్టుకొని ఆ వాల్యూని మన దానికి అప్డేట్ చేసేసుకొని మనం మార్చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి చెక్ బాక్స్లో ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను కస్టమ్గా మనకి ఓన్లీ చెక్ బాక్స్ విజెట్ ఒకటే వచ్చింది కదా, ఈ టెక్స్ట్ మనం మాన్యువల్గా పెట్టుకున్నాం. అలా కాకుండా ఈ చెక్ బాక్స్ వల్ల మనకు ఒక విజెట్ ఇచ్చారనమాట. సో అదేంటంటే చెక్ బాక్స్ లిస్ట్ టైల్ అనమాట.
మనకి లిస్ట్ టైల్ విజెట్ చూసాం కదా, సేమ్ అదే విధంగా మనకి వీళ్ళు కూడా ఒక చెక్ బాక్స్ లిస్ట్ టైల్ అని ఒక విజెట్ ఇచ్చారు. సో దీన్ని యూజ్ చేసుకుని ఏంటంటే మనం డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఈస్ చెక్డ్ ఉంది కదా, సో ఈస్ చెక్డ్ నేను ఇక్కడ పెట్టేసి నేను సేమ్ అదే మళ్ళీ సేమ్ పైన రాసింది ఇక్కడ కూడా రాస్తా. సో వాల్యూ, సో ఈస్ చెక్డ్ ఈక్వల్ టు వాల్యూ, సో సెట్ స్టేట్ అని పెట్టేసిన. సో సెట్ స్టేట్ అని పెట్టుకొని వచ్చింది. ఇక్కడ మనకి లిస్ట్ టైల్లో మనకి మళ్ళీ ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయంటే మనకి టైటిల్, సబ్ టైటిల్, లీడింగ్ ఐకాన్ ఉందా, లీడింగ్ ట్రైలింగ్ ఐకాన్ లేదు, జస్ట్ మనకి టైటిల్, సబ్ టైటిల్, మళ్ళీ టైల్ కలర్ ఇవన్నీ వస్తాయి అనమాట. సో ఇవన్నీ ఎట్లా వాడాలో చూద్దాం. సో ఇక్కడ నేను టైటిల్ పెడుతున్నా. సో టైటిల్ ఒక మనకి టెక్స్ట్ విజెట్, సపోజ్ టర్మ్స్ అండ్ యూసేజ్ పాలసీ, అగ్రీ విత్ టర్మ్స్ అండ్ యూసేజ్ పాలసీ అని పెట్టేసిన. సో మనకి ఇట్లా అగ్రీ విత్ యూసేజ్ పాలసీ అని వస్తుంది. అదే మనకి ఇక్కడ సబ్ టైటిల్ వస్తుంది. మనకు కావాలని కూడా మనం ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఐ రెడ్ ద ఆల్ డాక్యుమెంట్స్, సమ్ టెక్స్ట్ పెట్టేసిన. సో ఇట్లా పెట్టేసుకుంటే మనకి ఆటోమేటిక్గా ఇట్లా వచ్చేస్తుంది అనమాట. లైక్ మళ్ళీ మనం సపరేట్గా ఇట్లా విజెట్ క్రియేట్ చేసుకోకుండా మనకి డైరెక్ట్గా ఈ చెక్ బాక్స్ లిస్ట్ టైల్ అనే విజెట్ ఏం చేస్తుందంటే మనకి ఆటోమేటిక్గా మనకి అవి ఆ పర్టికులర్ ప్రాపర్టీస్ అనేది ఇచ్చేస్తాయి అనమాట. లైక్ నేను ఇక్కడ ఇది పెట్టేసిన. లైక్ దీన్ని నేను ఇంకొకటి ఏం చేస్తాను అంటే యూసేజ్ పాలసీ చెక్ బాక్స్ ఫాల్స్ అని పెట్టేసిన. సో యూజర్ చెక్ బాక్స్ ఫాల్స్ అని నేను సపరేట్గా ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. మనకి ఈ వేరియబుల్ వద్దు అనుకుంటే, సో ఇప్పుడు మనకి ఇది చెక్ అయితే అది చెక్ అయిపోయింది అనమాట. సో ఒకవేళ ఈ చెక్ బాక్స్ని ఇటు తీసుకొని రావాలనుకుంటే మనకి ఇక్కడ లిస్ట్ టైల్ ఎఫినిటీ అని ఉంటుంది, కంట్రోల్ ఎఫినిటీ. లిస్ట్ టైల్ కంట్రోల్ ఎఫినిటీలో మనం లీడింగ్లో పెట్టేసుకుంటే మనకి ఆటోమేటిక్గా అది లీడింగ్లోకి వచ్చేసింది అనమాట. సో ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు దీని మీద టెక్స్ట్ మీద క్లిక్ చేసినా కానీ ఆటోమేటిక్గా మనకి చెక్ అవుతుంది. ఒకవేళ మీకు ఓన్లీ సబ్ టైటిల్ ఒక్కటే కావాలి, సబ్ టైటిల్ వద్దనుకుంటే మీరు సబ్ టైటిల్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. టైటిల్ ఆటోమేటిక్గా మనకైతే అగ్రీ అయితే మీరు ఒకవేళ దీని మీద క్లిక్ చేసినా కానీ మీరు చేసుకోవాలి. అది ఒకవేళ మీకు కస్టమైజేషన్ కావాలనుకున్నప్పుడు కస్టమైజేషన్ ఇట్లా సపరేట్గా చెక్ బాక్స్ తీసుకొని కస్టమైజేషన్ చేసుకోండి. నాకు స్టాండర్డ్ సరిపోయింది అన్నప్పుడు ఇట్లా చెక్ బాక్స్ లిస్ట్ టైల్ తీసేసుకొని మీరు ఇట్లా చేసుకోండి. ఇక మనకి ఇక్కడ డిఫరెంట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి అనమాట. లైక్ ఆన్ ప్రెస్డ్ ఏంటిది, ఆన్ ఏంటిది, ఇక్కడ మనకి ఆన్ వాల్యూ చేంజ్ ఉంది, హోవర్ కలరు, ఫిల్ కలరు, లైక్ ఒకవేళ షేప్ కానీ, లైక్ ఇక్కడ మీరు సెకండరీ కలరు, ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ చేసుకోవచ్చు. ఒకవేళ సెలెక్టెడ్ టైల్ కలర్ అని కూడా ఉన్నాయి. సో అవి కూడా మీకు ఒకవేళ కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి చెక్ బాక్స్ గురించి, చెక్ బాక్స్ లిస్ట్ స్టైల్. సో సేమ్ మనకి రేడియో బటన్ కూడా మనకి నెక్స్ట్ రేడియో మాట్లాడుకున్నాము. సో దానికి కూడా సేమ్ రేడియో లిస్ట్ స్టైల్ ఉంటుంది. చెక్ బాక్స్ ఏంటంటే మనం మల్టిపుల్ యూజర్ నుంచి మల్టిపుల్ ప్రిఫరెన్సెస్ని తీసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. సపోజ్ యూజర్ దగ్గర ఏదైనా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటే, లైక్ సపోజ్ నువ్వు ఏ డిస్ట్రిక్ట్లో బిల్డింగ్ ఉన్నావు అప్లై చేయడానికి అన్నప్పుడు మన కాడ ఉన్న డిస్ట్రిక్ట్స్ కానీ, ఇండియాలో ఉన్న కంట్రీస్ కానీ వాటన్నిటిని చూపించి ఒక 10 కంట్రీస్ని చూపించి అందులో ఏదైనా ఒక కంట్రీస్ని పిక్ చేసుకోవడానికి, మల్టిపుల్ కంట్రీస్ని పిక్ చేసుకోవడానికి మనం చెక్ బాక్స్ వాడతాం మల్టిపుల్ సెలెక్షన్కి. సో నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకుంటాం అంటే జెండర్ గురించి మాట్లాడుకుందాం. రేడియో విత్ జెండర్ ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకుందాం. సో రేడియో గురించి మాట్లాడుకుందాం. రేడియో బటన్స్. సో రేడియో బటన్స్ మీరు చూసే ఉంటారు మనకి వెబ్సైట్లో, వాటన్నిటిలో మనకి రేడియో బటన్స్ వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఒక టెక్స్ట్ పెట్టేస్తాను. సో దాని పేరు ఏం పెడుతుందంటే జెండర్ ప్రిఫరెన్సెస్. సో జెండర్ ప్రిఫరెన్స్ అని, సో ఇక్కడ నేను ఒక టైటిల్ పెట్టేసిన. సో ఇక్కడ పెట్టేసి ఇక్కడ మనకి రేడియోకి ఏంటంటే రేడియోకి కూడా మనకి సేమ్ అంతే అనమాట. మనకి రేడియో అని ఉంటుంది, సేమ్ ఇక్కడ మనకి ఏదైతే ఉందో చెక్ బాక్స్లో అంతే ఉంటుంది. సో నేను డైరెక్ట్గా రేడియో లిస్ట్ టైల్ గురించి చెప్పేస్తాను. సో ఇది మీరు కావాలనుకుంటే కస్టమ్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ మాట్లాడుకునే సేమ్ మోస్ట్లీ అక్కడే ఉంటుంది. సో రేడియో బటన్ అయినా మనకి కస్టమ్గా కావాలని కూడా మాట్లాడుకుంటాం. సో నేను రేడియో లిస్ట్ టైల్ గురించి చెప్పేస్తే మీకు అది కూడా అర్థమైంది అనమాట.
సో రేడియో లిస్ట్ టైప్. సో లిస్ట్ టైప్లో ఏంటంటే మనకి ఒక వాల్యూ ఎక్స్ట్రా వస్తుంది. ఇక్కడ మనకు ఓన్లీ వాల్యూ అన్నాడు కదా, సో వాల్యూ ఆన్ చేంజ్డ్, మనకి చెక్ బాక్స్కి ఏదైతే ఉందో వాల్యూ ఆన్ చేంజ్డ్ ఉంటుంది, సేమ్ వాల్యూ ఆన్ చేంజ్డ్. ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఏంటంటే మనకి గ్రూప్ వాల్యూ అనమాట. అంటే మనకి రేడియో బటన్ ఎప్పుడు వచ్చినా కానీ మల్టిపుల్ ఆప్షన్స్తో వస్తుంది, సింగిల్ ఆప్షన్ రాదు. చెక్ బాక్స్ మనకి సింగిల్ ఆప్షన్స్తో వస్తుంది రేడియో బటన్. సో రేడియో బటన్ మనకి ఎప్పుడు వచ్చినా కానీ మల్టిపుల్ ఆప్షన్స్తో వస్తుంది అనమాట. సింగిల్ ఆప్షన్స్తో మనకి రేడియో బటన్ మనం యూజ్ చేయలేము అనమాట. సో అందుకోసమని మనకి గ్రూప్ అంటే ఇదంతా ఒక గ్రూప్ కదా, సో గ్రూప్ వాల్యూ అని కూడా మనకి ఉంటుంది అనమాట. గ్రూప్ వాల్యూ ఏంటిది, కరెంట్ వాల్యూ ఏంటిదని. సో ఇక్కడ మనం ఇది గుర్తుపెట్టుకోవాలి, గ్రూప్ వాల్యూ ఎందుకు వాడతారు మనం అని. సో ఈ వాల్యూ అంటే ఏంటంటే మనం వాల్యూ ఇచ్చుకుంటాం అనమాట ప్రతి ఒక్క దానికి. సపోజ్ ఇక్కడ మనకి 4 ఉన్నాయి కదా, నన్ను, క్యాలిస్టియో, గ్యానిమేడ్ అని, సో లూనా అని ఉన్నాయి కదా. సో వీటి ఏంటంటే మనం ఒక్కో దానికి ఒక్కో వాల్యూ ఇచ్చుకుంటాం. సో ఈ గ్రూప్ వాల్యూ అంటే ఏంటంటే ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటాడో దాని వాల్యూ అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఒక ఇంటీజర్ వాల్యూ కదా మనం ఇచ్చేది. సో దీనికోసం నేను ఏం చేస్తా అంటే సెలెక్టెడ్ జెండర్ అని ఒకటి తీసుకుంటా, బై డిఫాల్ట్గా 0 తీసుకుంటా అనమాట. సో సెలెక్టెడ్ జెండర్ అనేసి నేను ఆ గ్రూప్ వాల్యూని ఇక్కడ ఇచ్చేస్తాను. సో ఇక్కడ మనకి ఇది ఏమవుతుంది, ఆన్ చేంజ్డ్ అవుతుంది. సో ఆన్ చేంజ్డ్ అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇంటీజర్ వస్తుంది. సో ఇక్కడ వాల్యూ అని ఉంది, సో వాల్యూ అని పెట్టేసి సెలెక్టెడ్ జెండర్ కాడ మనం వాల్యూ అని ఇచ్చేసుకుంటే సరిపోయింది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే సెట్ స్టేట్ని నేను ఇక్కడ అప్లై చేస్తాను, జస్ట్ సెట్ స్టేట్ని. సో మనకి ఒక వాల్యూ ఉంది కాబట్టి వచ్చేసి నేను ఇక్కడ టైటిల్లో వచ్చేసి మెయిల్ అని ఇచ్చేసి సేమ్ నేను దీన్నే కాపీ పేస్ట్ చేసేస్తా. సో దీని ప్లేస్లో ఇక్కడ మనం వాల్యూని మార్చుకోవాలన్నమాట. ప్రతి ఒక్క దానికి ఒక యూనిక్ వాల్యూ వెళ్ళగా దీనికి 1 ఇస్తా, దీనికి నేను 2 ఇస్తా. సో మనకి ఏదైతే సెలెక్ట్ అయ్యిందో మనకి ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. నేను దీనికి ఫీమేల్, దీనికేమో ట్రాన్స్జెండర్ అని ఇచ్చేసిన. సో ఇప్పుడు మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది వస్తుంది. సపోజ్ నేను ఫీమేల్ సెలెక్ట్ చేస్తే ఫీమేల్, మేల్ సెలెక్ట్ చేస్తే మేల్ వస్తుంది. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారనమాట, లైక్ వాల్యూ ఏది ఇవ్వాలి, గ్రూప్ వాల్యూ అని. మనకి గ్రూప్ వాల్యూ ఎప్పుడు కూడా ఇక్కడ మీరు గ్రూప్ వాల్యూ మీద ఓపెన్ చేస్తే ద కరెంట్లీ సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ దిస్ గ్రూప్ ఆఫ్ ద రేడియో బటన్స్. ఇక్కడ మనకి ఎప్పుడు వచ్చిన రేడియో బటన్లో గ్రూప్ వస్తాయి అనమాట. సో వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవడానికి మనం దీన్ని యూజ్ చేయాలని వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో అదే అనమాట వాల్యూ అంటే మనం ఇక్కడ 0 ఇచ్చుకున్నాం కాబట్టి. అలా మీరు ఇట్లా మనం 0, 1, 2, 3 ఇచ్చుకున్నాం కాబట్టి సరిపోయింది. మీరు ఇట్లా కాకపోతే మీరు ఏ నెంబర్స్ అయినా ఇచ్చుకోవచ్చు అనమాట, మీకు ఇష్టం వచ్చిన నెంబర్ని మీరు ఇచ్చుకోవచ్చు. కానీ అక్కడ మీరు ఏదైతే నెంబర్స్ ఇస్తారో ఈ సెలెక్టెడ్ దగ్గర కూడా మనం అదే పెట్టాలన్నమాట. ఇప్పుడు సెలెక్టెడ్ వాల్యూ మన నాకు 70 డిఫాల్ట్గా ఫీమేల్ రావాలనుకోండి. సో నేను డైరెక్ట్గా 1 పెట్టేస్తా. 1 పెట్టేసి నేను రన్ చేసాను అనుకోండి, నాకు ఆటోమేటిక్గా నాకు ఈ వాల్యూ అనేది సెలెక్ట్ అయిపోయింది, నాకు ఈ ఫీమేల్ అనేది బై డిఫాల్ట్గా. సో మనకి అది ఆ విధంగా మనం ఒక సెలెక్షన్ మార్చుకోవచ్చు. సపోజ్ నా బై డిఫాల్ట్గా ఫీమేల్ సెలెక్ట్ అయిపోయింది అది. సో ఇక్కడ మనకి దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఏదైనా ఒకటి ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మన చెక్ బాక్స్లో ఏంటంటే మనం మల్టిపుల్ సెలెక్ట్ చేసుకుంటాం, సెలెక్ట్ చేసుకోపోం, అది మన ఇష్టం. కానీ ఇక్కడ మన లిస్ట్లో వచ్చేసి మనకి ఖచ్చితంగా ఈ రేడియో బాక్స్లో ఏంటంటే ఈ అమాంగ్ దీస్ లైక్ ఉన్న మనకి అవైలబిలిటీలో మనం ఒక ప్రిన్సిపల్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి లిస్ట్ టైల్కి ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో సేమ్ ఆల్మోస్ట్ మనకి అయ్యే ప్రాపర్టీస్ ఉంటాయి, మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీరు సబ్ టైటిల్ పెట్టుకోవాలనుకోండి, మీరు ఇట్లా మనం సబ్ టైటిల్ యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. లో రిజర్వేషన్, హై రిజర్వేషన్. మీరు ఏదైనా ఒక డేటాని చూపించుకోవాలనుకున్నా మీరు ఇట్లా హై రిజర్వేషన్ పెట్టుకోవచ్చు, నో రిజర్వేషన్. సో ఈ విధంగా మనం ఇవి కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఇక్కడ కావాలనుకుంటే మీరు హారిజాంటల్లో కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. మేబీ హారిజాంటల్లో పెట్టేటప్పుడు వీటికి స్పేస్ సరిపోకుండొచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కస్టమ్గా తీసుకురైనా మీరు ట్రై చేయొచ్చు అన్నమాట. లైక్ ఇట్లా మనం పెట్టుకున్నాం కదా, సో దీనికి మనం స్పెసిఫిక్గా మళ్ళీ మీరు రోలో పెట్టేసుకొని చేసుకోవచ్చు. అదొక లిస్ట్ టైల్గా పెట్టాలనుకోండి. సపోజ్ ఇక నేను ఇంకొక ఆప్షన్ క్రియేట్ చేస్తాను, సెలెక్టెడ్ లాంగ్వేజ్ అని.
సెలెక్ట్ లాంగ్వేజ్ అని ఒక ఆప్షన్ క్రియేట్ చేసేసిన. సో ఒక రేడియో టైల్తో ఒకవేళ ఉత్తి రేడియోతో చేసుకోవాలనుకోండి. సో ఇక్కడ నేను జనరల్ ఉపయోగించగట్టుగా సో దీని కింద వస్తుంది. లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్ అన్నప్పుడు డైరెక్ట్ మనకు రేడియో విజెట్ తీసేసుకొని ఇక్కడ దీని వాల్యూ ఒకటి ఇచ్చేసి ఇక్కడ మనం ఆల్రెడీ సెలెక్టెడ్ లాంగ్వేజ్ అని ఇచ్చాం కదా. సో సెలెక్టెడ్ లాంగ్వేజ్ ఇచ్చేసి వాల్యూ ఇక్కడ ఇచ్చేసి సెట్ సెలెక్టెడ్ లాంగ్వేజ్ అంటే మనం ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కదా. సేమ్ ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాడో వాడికి ఆ వాల్యూ ఇక్కడ వచ్చేసింది. సేమ్ ఇది పెట్టేసుకోవచ్చు. అండ్ రేడియో అన్నప్పుడు మనం దీనికి 1 ఇచ్చుకుంటాం. సో ఈ రెండింటి మనకు ఒకవేళ రోలో కావాలనుకుంటే ఇక్కడ మనం రోలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మన రోలో కావాలనుకుంటే రోలు. ఇప్పుడు దీని పక్కన ఏంటంటే మనం ఓన్లీ రేడియో బటన్ ఒక్కటే వస్తుంది. సపోజ్ దీని మీద సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ అయింది, దీని మీద సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ అయింది. కాబట్టి మనకి ఇట్లా సెలెక్ట్ అయిపోయింది. కానీ ఇక్కడ మనకి ఒక టైటిల్ అయి కావాలనుకుంటే మళ్ళీ మనం ఓన్గా డిజైన్ చేసుకోవాలన్నమాట. లైక్ ఇంగ్లీష్, హిందీ. సో ఇట్లా మనం మళ్ళీ ఓన్గా కావాలన్నప్పుడు మనం ఓన్గా మళ్ళీ మనం పెట్టుకోవాలన్నమాట. అదే మనకి ఇక్కడ ఏంటంటే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వీటిని కూడా మనం రోల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అనమాట మనకి లిస్ట్ టైల్ గురించి. మనకి రేడియో లిస్ట్ టైల్ అండ్ మామూలుగా రేడియో అండ్ చెక్ బాక్సెస్ గురించి. ఈ రేడియో దాంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇది జస్ట్ ప్రాక్టీస్ చేసేసి వస్తుంది. పెద్ద లాజిక్ కూడా ఏమన్నా మనం గుర్తుపెట్టుకునే కాదు. ఓన్లీ రేడియో బటన్కి ఇది ఒకటి కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. గ్రూప్ వాల్యూ ఇది ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వాలా, 0 ఇక్కడ ఇవ్వాలా అని వాల్యూ కార్డ్ ఇచ్చేస్తే సరిపోయింది. డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, డౌట్స్ ఉండకపోతే వెల్ అండ్ గుడ్. సో నెక్స్ట్ వచ్చేసి మనం డ్రాప్ డౌన్ గురించి మాట్లాడుతాం. డ్రాప్ డౌన్ కూడా మనకు ఆల్మోస్ట్ తెలుసు. మనకి డిఫరెంట్ డ్రాప్ డౌన్ మనం డే టు డే మన అప్లికేషన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇట్లా వస్తుంటాయి కదా. దీని మీద క్లిక్ చేసినప్పుడు నేను ఫ్లటర్లోనే చూద్దాం. వెబ్లో మనకి సో మనం ఏదైనా ఇట్లా క్లిక్ చేసినా కూడా మనకు వస్తాయి కదా. సో ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ చూపించేసి సింగిల్ సెలెక్షన్ చేసుకుంటాం. చెక్ బాక్స్లో ఏమన్నా మనం మల్టిపుల్ చూపించి మల్టిపుల్ సెలెక్షన్. రేడియో బాటిల్ అమాంగ్ 1 సెలెక్ట్ చేసుకుంటాం. మనకి లిస్ట్ స్టైల్ కూడా అంతే. మనకి డ్రాప్ డౌన్ కూడా మల్టిపుల్ చూపిస్తే ఇక్కడ మనం సెర్చ్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, డిపెండెన్సీస్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇట్లా మనకు ఉంటుంది. సో ఇదనమాట మనకి డ్రాప్ డౌన్. సో ఇప్పుడు డ్రాప్ డౌన్ మనం కొంతమంది సెర్చ్ పెట్టుకుంటారు, సార్లు పెట్టుకుంటారు, డిఫరెంట్ ఫిల్టర్స్ వేసి పెట్టుకుంటారు. అలా ఉన్నప్పుడు మనం ఇక్కడ డ్రాప్ డౌన్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డ్రాప్ డౌన్ ఎట్లా యూజ్ చేసుకోవాలి మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మన ఈ లేఅవుట్ ఉంది కదా. సో ఈ లేఅవుట్ కింద నేను ఒక డ్రాప్ డౌన్ క్రియేట్ చేస్తాను. సో దానికోసం మనకి డైరెక్ట్గా డ్రాప్ డౌన్ బటన్ అని ఒక విజెట్ ఉంటుంది అనమాట. సో ఈ విజెట్లో మనం డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆన్ చేంజ్లో ఇది డైనమిక్ ఉంది. సో ఇక్కడ ఆన్ చేంజ్లో మనం డైరెక్ట్గా వాల్యూ అని పెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి ఐటమ్స్ అడిగిద్ది అనమాట. సో ఈ ఐటమ్స్ ఏమడిగిద్ది అంటే డ్రాప్ డౌన్ మెన్యూ ఐటమ్స్ అడిగిద్ది. సో ఈ డ్రాప్ డౌన్ మెన్యూ ఐటమ్స్ని మనం పాస్ చేయాలన్నమాట. సో అది ఎట్లా పాస్ చేయాలంటే డ్రాప్ డౌన్ మెన్యూ ఐటమ్. సో దీని చైల్డ్ వచ్చేసి మనం ఏమిద్దాం, డ్రాప్ డౌన్లో బ్యాంక్స్ నేమ్ ఇద్దాం, SBI. నెక్స్ట్ వచ్చేసి
IOB, HDFC. Some error happened. What happened? So the multiple option పెట్టగానే ఇదేంది పోయిందా? The needs some error వస్తుంది. ఏమొస్తుంది? Item value equal to is not true. Then value ఇవ్వాలి. వాల్యూ అర్థం రావట్లే. వాట్ ఇస్ దిస్ ఎర్రర్? The render needs layout patient. ఓకే, నాకు తెలిసి సైజ్ ఇష్యూ అనుకుంటా. సైజ్ ఐటమ్స్ ఎక్కువ ఇస్తున్నాం కదా, దీనికి సైజ్ కావాలని అడుగుతుంది. సో దీనికి ఏం చేస్తుంది, మనకి ఎంత కంటైనర్కి ఎంత హైట్ కావాలో అంత హైట్ ఇచ్చేసుకుందాం. అయినా రావట్లేదా? నీడ్స్ సరే, ఒకసారి ఎక్స్పాండ్ expanded ఇచ్చినా రావలేదు. The update size మీకేంది 3 ఐటమ్స్ పెట్టినప్పుడు వస్తుంది. ఎక్స్పాండెడ్ తీసుకొద్దాం. మొత్తం ఉందా? ఓకే, ఇప్పుడు ఇది పెడతాం. ఎస్బీఐ క్లిక్ చేస్తే వచ్చింది. మళ్ళీ ఇంకోటి యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే పోతుందా? What is this error? The render pixel is override from the bottom. Okay, padding single child scroll with a better than the single child scroll view. Okay, the value of the items. Okay, సో మేబీ అక్కడ సైజ్ ఇష్యూ వచ్చింది. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ డ్రాప్ డౌన్లో క్రియేట్ చేసే ప్రతి దానికి ఒక యూనిక్ వాల్యూ ఇవ్వాలన్నమాట. సో ఈ వాల్యూని బట్టి మనకి లోపల ఉండే డ్రాప్ డౌన్ అనేది మనకి ఐడెంటిఫై అవుతుంది. సో అందుకోసమే మనకి డ్రాప్ డౌన్ అనేది ఆ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను HDFC బటన్ అని పెట్టేసిన. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి యాక్చువల్గా మనకి స్పేసింగ్ అవసరం అవుతుంది. సో ఇక్కడ మనకి చూసారా, ఇక్కడ మనకి HDFC అని వస్తుంది, ICICI అని వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన డ్రాప్ డౌన్ మెనూ ఐటమ్ ఏంటంటే ఇది లిస్ట్ కదా. సో ఇక్కడ మనం ఏంటంటే ఒక ఐటమ్ ఇచ్చేసినాం. ఇక్కడ మనకి 2 ఉంటాయి, లైక్
ఇక్కడేమో మనకి వాల్యూ ఉంటుంది. సో వాల్యూ అంటే ఏంటంటే దీనికి ఇంటర్నల్గా యూజ్ చేసుకునే కీ అనమాట. అదే చైల్డ్ అంటే ఏంటిదంటే మనకి ఇక్కడ మనకి డిస్ప్లే చేయడానికి ఉపయోగపడేది. జస్ట్ మనకి చైల్డ్ అంటే ఏంటంటే జస్ట్ డిస్ప్లే చేయడానికి. మన ఇంటర్నల్గా మళ్ళీ ఎప్పుడైనా దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి అది తెలియాలి కదా ఏది సెలెక్ట్ చేసిందో, దానికోసం మనం ఇక్కడ వాల్యూ అని ఇచ్చుకుంటాం అనమాట ప్రతిదానికి. సో ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ వాల్యూని ప్రింట్ చేసేస్తా. సో వాల్యూని ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. జస్ట్ వాల్యూ మీద వచ్చేసి దీని మీద క్లిక్ చేసిన. సో దీని మీద క్లిక్ చేసి నాకు ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే SBI వచ్చింది. దీని మీద క్లిక్ చేయగానే HDFC అని వచ్చేసింది. సేమ్ ఇప్పుడు నేను దీన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయాలనుకుంటే ఇక్కడ నేను ఇక్కడ ఆప్షన్ పెట్టేస్తా. ఒకటి ఏం పెడతా అంటే సెలెక్టెడ్ బ్యాంక్ అని పెట్టేసా. సో సెలెక్టెడ్ బ్యాంక్ అని పెట్టేసి ఇది మేబీ నల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఇక్కడ నల్బుల్ అని పెట్టేస్తాను. మేబీ ఇది నల్ అవ్వడానికి కూడా మనకి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకోసం నేను నల్ పెట్టేసిన. సో నల్ పెట్టేసి ఇక్కడ సెలెక్టెడ్ వాల్యూ కూడా మన ఏదైతే వాల్యూ ఇక్కడ వస్తుందో ఆ వాల్యూ నేను ఇక్కడ అసైన్ చేసేస్తా బస్. ఇప్పుడు ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ బటన్లో ఏంటంటే మనకి ఇక్కడ వాల్యూ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ వాల్యూకి మనం ఇది ఇచ్చేసుకుని సరిపోయింది. సో మనకి బై డిఫాల్ట్గా మనకి నల్ ఉంటుంది కాబట్టి మనకి ఏం రాదు. అదే నేను ఒక SBI సెలెక్ట్ చేస్తే నాకు ఇది హైలైట్ అవుతుంది. స్టేట్ ఓకే, ఇక్కడ మన స్టేట్ అప్డేట్ చేయట్లేదు. సారీ, స్టేట్ అప్డేట్ చేయట్లేదు కాబట్టి మనకి అది ఇన్స్టెంట్గా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సెట్ స్టేట్. సో నేను స్టేట్ అనమాటగా మనకి అది రిఫ్లెక్ట్ అయిపోయింది. సపోజ్ ఇప్పుడు నేను ఒక HDFC సెలెక్ట్ చేయాలనుకుంటే HDFC, ICICI సెలెక్ట్ చేయాలంటే ICICI. సో ఇట్లా మనకి ఎన్ని బ్యాంకులు కావాలనుకుంటే అన్ని బ్యాంకులు మనం పెట్టుకోవచ్చు. సపోజ్ మీకు ICICI యాక్సెస్ కూడా కావాలనుకుంటే డైరెక్ట్గా యాక్సెస్ పెట్టేసింది. సో యాక్సెస్ అని పెట్టేస్తే మనకి ఇక్కడ యాక్సెస్ కూడా వచ్చేసింది. సో మనకి కీ నేమ్స్ అనేది నీకు ఉండాలండి. మనం ఒకటే కీ నేమ్ మీరు రెండింటికి ఇచ్చేసినా కానీ మనకి అది ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. లైక్ ఇట్లా మనకి రెండింటికి ఒకటే ఇవ్వకూడదని. ఒకవేళ మీరు ఇది ఇవ్వకపోయినా మీకు సేమ్ ఎర్రర్ త్రో చేస్తుంది, బాగా ఫ్రీక్వెంట్గా వస్తుంది. సో అందుకోసమని మీరు ఇది డూప్లికేట్ కాకుండా చూసుకోవాలన్నమాట కీ వాల్యూస్ని. సో కీ వాల్యూస్ మనం డూప్లికేట్ కాకుండా తీసుకోవాలి. ఇట్లా మనం మాన్యువల్గా ఇచ్చాం కాబట్టి ఎన్నైనా ఇచ్చుకొని పోతున్నాం. అదే సపోజ్ నాకు అక్కడ లిస్ట్ ఉంది నా కాడ. సో లిస్ట్ నుంచి ఎట్లా చేసుకోవాలి. సపోజ్ నా కాడ ఒక లిస్ట్ ఉంది, స్ట్రింగ్ మై అవైలబుల్ బ్యాంక్స్ లిస్ట్ అని నా కాడ ఒక లిస్ట్ ఉంది. లైక్ ఇక్కడ నాకు ఏమేమి ఉన్నాయంటే SBI, యాక్సిస్, BOB బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ UBI సంథింగ్ ఏదో ఒకటి అనుకోండి. లైక్ మనకి ఇక్కడ ICICI. సో ఇట్లా మనకి లిస్ట్ అనేది మనకి డైనమిక్ వస్తుంది, ఎంతైనా రావచ్చు. సో ఇట్లా మనకి లిస్ట్ ఉన్నప్పుడు ఎలా పాపులేట్ చేయాలంటే మనకి ఇప్పుడు ఇది ఎంత కష్టపడక్కర్లేదు. అన్ని ఐటమ్స్కి డైరెక్ట్ నేను ఇదంతా కామెంట్ చేసేస్తా. సో కామెంట్ చేసేసి ఇక్కడ మనకి ఐటమ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఏంటంటే లూప్ రన్ చేసేస్తాను అనమాట. సో ఇంటర్నల్గా లూప్ రన్ చేయడానికి మనకి మ్యాప్ అని ఉంటుంది. ఫర్ లూప్ ఇక్కడ మనం రాయలేము కాబట్టి ఇక్కడ మ్యాప్ అని ఉంటుంది అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే మన డేటా మొత్తాన్ని తీసుకొని మన మ్యాప్ లాగా కన్వర్ట్ చేసేసి మళ్ళీ రిటర్న్ మ్యాప్ని మళ్ళీ లిస్ట్ లాగా కన్వర్ట్ చేస్తాం. అంటే మన డేటా మీద మనం పార్సింగ్ చేసుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది, ఇటరేట్ చేసుకున్న ఐటమ్స్ని. సేమ్ ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామంటే డ్రాప్ డౌన్ మెన్యూ ఐటమ్ అని ఇచ్చేస్తాం. సో ఇక మళ్ళీ మన చైల్డ్ వచ్చేసి ఇక మన వచ్చింది కదా. సో ఇచ్చేద్దాం. మనకి ఇక్కడ ఏదో వచ్చిందో వాల్యూ కూడా సేమ్ అదే కీ ఇచ్చేద్దాం. సో వాల్యూ వచ్చి కూడా అదే ఇచ్చేద్దాం. సో ఇక్కడ మనకి చివరిలో టు లిస్ట్ అని పెట్టుకోండి. సో టు లిస్ట్ అని పెట్టుకొని సరిపోయింది. లైక్ ఇక నేను ఒకసారి అప్లికేషన్ రీస్టార్ట్ చేస్తాను. బ్యాంక్స్ తీసుకున్నాం, దాని మీద మనం ఇటరేట్ చేయడానికి మ్యాప్ అని ఒక ఆబ్జెక్ట్ తీసుకుని ఈ మ్యాప్ ఏం చేస్తుందంటే మన లిస్ట్లో ఉన్నాయి కదా ఐటమ్స్, ప్రతి ఒక్క ఐటమ్ మీద తిరిగేటప్పుడు ఇట్లా ఒక డ్రాప్ డౌన్ మెన్యూ ఐటమ్ని క్రియేట్ చేస్తుంది. అంతా క్రియేట్ అయిన తర్వాత దాని మొత్తాన్ని మనం ఒక లిస్ట్ లాగా కన్వర్ట్ చేస్తాం, ఎందుకంటే మనకి ఐటమ్స్ లిస్ట్ కదా. సో ఇది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఇక్కడ లోపల ఏదైతే రిటర్న్ చేసినామో దాని లిస్ట్ని కన్వర్ట్ చేసేసి దీనికి ఇచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ప్రొఫైల్ మెన్యూ ఐటమ్ కార్డ్కి వస్తే నాకు ఇట్లా బ్యాంకులు చూపిస్తారు. మనకి ఎన్ని అయితే బ్యాంకులు ఉన్నాయో మనకి అన్ని బ్యాంకులు ఇట్లా లిస్ట్ చూపిస్తుంది. మనం దేన్ని కావాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం డ్రాప్ డౌన్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఏదైనా